పిల్ల అంతా పెట్టుకున్నారు నేను బయట పెట్టేస్తాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లోపల ఉన్నటువంటి ఆ బౌన్సర్లు వాళ్ళందరితో పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి బయట అభిమానులందరూ కూడా పోలీసులు అయితే లాఠీలకు పని చెప్పడం కూడా జరిగింది. లాఠీ చార్జ్ చేయడంతో వాళ్ళందరూ కూడా మొత్తం చల్లా చెదురుగా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే బాబు కొంచెం ఉండరా మేడం వస్తుంది. స్టార్టింగ్ సార్ ఇప్పుడే స్టార్టింగ్ బాబు ఎందుకు బాబు ఎవరు పోయారా భయ్యా లోపల పిల్లలు ఉండగా అలాగే మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా, వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోసు మా లోకల్ లీడర్స్ ఫొటోసు అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషెస్ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రాత్రి పొద్దున చెప్పారు, అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి మన ఊరే కదా పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండను. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నామని తెలియగానే మళ్ళీ హోర్డింగ్లు వేశారు. మళ్ళీ ఈరోజు పొద్దున ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు, షాక్ అయ్యాను నేను. ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది, దాంట్లో 40 మంది వాళ్ళు ఢిల్లీ నుంచో తీసుకొచ్చినారు, ఒక్కొక్కడు ఉన్నారు అలాగా. కాకపోతే చూడంగానే భలే పెరుగుతున్నారు, ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు. కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు, ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చింది,
బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి. క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే, క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది, వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది. కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట, ఎస్ఐ గారి మాట, డిఎస్పీ గారి మాట, పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈరోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో. అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీల్ని రమ్మనని నేను ఒక్కడి చాలు వాళ్ళందరికీ. అర్థమైందా అండి? సో నాకు ఏ గొడవకు రావట్లేదు, ఏ దీనికి రావట్లేదు. నేను నెక్స్ట్ స్టెప్ కారు ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానండి. నాకు రాలేదండి, నాకు ఐ డెంట్ రిసీవ్ ఇట్ ఎట్. నేను ఈరోజు వస్తే నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు ఎస్ఐ గారు, ఆయన చూపిస్తున్నారా, అది నాకు ఇవ్వండి సార్ అంటే తీసుకొని బయలుదేరాను నేను. అది నేను చెప్తానండి, స్టేషన్లో చేసిన తర్వాత మీకు కాపీ ఇస్తాను. వాళ్ళందరూ ఎవరైతే మీ కెమెరాలో క్యాప్చర్ చేశారో మీరు దయచేసి వాళ్ళు ఎవరు ఇప్పుడు గోడ నుంచి కూడా దూకారు వాళ్ళు రౌడీలు. దూకి ఇప్పుడు మీరందరూ ఉన్నారని లాఠీలు మీరు చూసారు కదా, లాఠీలలాగా వాళ్ళు ఎవరో తెలియదు. ఇందాక ముని గారు ఉన్నారు, నేను హగ్గిచ్చిన 2-3 అన్న సురేంద్ర, ముని, ఈ పాతోళ్ళందరూ ఓకే మాకు తెలుసు. నేను పాతోళ్ళు చెప్పినా ఆగిపోతా నేను. అంత వాళ్ళు బాధపడుతున్నారు, కంట్లో నీళ్ళు పెట్టుకుని ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరో కొత్త రౌడీలు వచ్చేసి ఎవరు అంటే మేము వినట్లేదు, మీరే చూశారు వాళ్ళ బిహేవియరు. టక్కన ఒకటి ఎక్కి దగ్గర రానగానే పారిపోయారు వాళ్ళు. మన ఊరు వాళ్ళు పారిపోరండి, మన లోకల్ వాళ్ళు అన్న అని మాట్లాడుకుంటారు. ఈ రౌడీలు చేస్తే రౌడీలు కిరాయికి వచ్చిన వాళ్ళు పారిపోక ఇంట్లో కూర్చుని కూర వండి పెడతారు మనకి. మీ వైపున కొంతమంది, వాళ్ళ వైపున కొంతమంది. వాళ్ళ వైపు ఎవరు లేరు సార్, ఎంప్లాయీలు తప్ప. ఎంప్లాయీలు కూడా ఫోర్స్ఫుల్గా వస్తున్నారు. అక్కడ ఒకటి చెప్పండి, అభిమానంతో వచ్చిన వాడిని నాకు చౌక వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను. అంటే మీరు అభిమానులు సమయం పాటించుకొని చిత్రం కూడా మీ మీద వాళ్ళే దాడి చేశారంటున్నారా? ఎవరు అభిమానులా? మీ అభిమానులు మీరు శాంతియుతంగా అవును, వాళ్ళ అభిమానులు కాదండి, వాళ్ళు బౌన్సర్స్. వాళ్ళు ఎక్కడి నుంచో నార్త్ నుంచి తెచ్చుకున్నారు. మీరు వెళ్ళి తెలుగులో మాట్లాడండి అతనితో, తెలుస్తుంది మీకు. చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా. అదే అండి, నేను డిసైడ్ చేసుకుంటా. 2 ఫోన్ కాల్స్ చేసుకొని స్టేషన్కి వెళ్ళాలా లేదా డిఎస్పీ గారిని కలవాలా ఒకసారి మేము మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని మేము చేస్తామండి. నేను ఇక్కడే ఉంటాను, ఉంటానండి. 2-3 డేస్ ఉంటాను, ఉండి నేను చూసుకుంటాను. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి మనోజ్ మనతో ఇప్పుడు మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తన మీద లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కూడా దాడి జరిగిందని కూడా ఆయన అంటున్నాడు. మీడియాతో స్పష్టంగా చెప్పాడు, కావాలని కొంతమంది ఈ విధంగా తన మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, బయట నుంచి ఇతర ప్రాంతాల నుంచి నార్త్ నుంచి తెచ్చుకున్న బౌన్సర్ల ద్వారానే ఈ విధంగా దాడులు చేయించాడని కూడా చెప్తున్నారు సర్తాజ్. అదేవిధంగా లోపలికి వెళ్ళాను, తన తాత నానమ్మల వద్ద సమాధుల వద్ద అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతోంది, ఏం జరుగుతోంది అన్న విషయం మీద మాట్లాడాను కూడా అని చెప్తున్నాడు. మరోవైపు ముఖ్యంగా ఘటనకు సంబంధించి ఈ ఉదయం నుంచి జరిగిన వ్యవహారంలో కేవలం తాను ఆస్తుల వ్యవహారాల కోసం రాలేదు, ఇక్కడ పెద్దల పండగ కాబట్టి పెద్దలకు సమాధుల వద్ద ప్రార్థన చేయడానికి మాత్రమే వచ్చిన నేపథ్యంలో ఈ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. బయట నుంచి బౌన్సర్లు తెప్పించారు. తనకు అనుచరులు, తన సన్నిహితులు, తన అభిమానులు ఏదైతే ఫ్లెక్సీలు రంగంపేటలో వేస్తే వాటిని కూడా తొలగింపజేశారు. బలవంతంగా బౌన్సర్లతో భయపెట్టారు. ఎక్కడికెక్కడ భయపెట్టి ఇక్కడ ఈ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆరోపించాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను, అది స్టేషన్కి వెళ్ళి చేస్తానా లేకపోతే డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళి చేస్తానా అన్నది మరో కొంతసేపట్లో తెలుసుకుంటానంటూ కూడా చెప్తున్నాడు. మరోవైపు ఏదైతే మొత్తం మీద ఈ ఘటనకు దీనికి సంబంధించి పూర్తిగా ఉదయం నుంచి జరిగిన వ్యవహారం తీసుకుంటే ఉదయం నుంచి ఒక టెన్షన్ వాతావరణంతోనే మనోజ్ పర్యటన కొనసాగింది. ఎట్టకేలకు అతను డిమాండ్ చేసుకున్నట్టు కానీ మొత్తం మీద తన పెద్దల సమాధుల వద్ద ఆయన ప్రార్థనలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్.